ముక్కలేనిదే కొందరికి ముద్ద దిగదు. చికెన్ అంటే ఎగిరి గంతేస్తారు. ఇళ్లలో తిన్నది చాలక రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ లో రెస్టారెంట్లకు వెళ్లి మరీ లెగ్గుల మీద లెగ్గు పీసులు లాగించేస్తారు. కేఎఫ్సీ చికెన్ లెగ్స్ అనగానే నోరూరని వారుండరు. కానీ ఇకపై నోట్లో పీసు పెట్టుకునే ముందు తస్మాత్ జాగ్రత్త. కేఎఫ్సీలో చికెన్ తిన్నారా? అంతే సంగతులు. వీకెండ్ అయినా, శుభకార్యమైనా, పార్టీ అయినా, సరదాగా హోటలింగ్ అయినా మెనూలో చికెన్ ఉండాల్సిందే. చికెన్ తో తయారయ్యే ఏ ఐటమ్ అయినా నోరూరాల్సిందే. నాటుకోడి, బాయిల్ కోడైనా మన లైఫ్ లో అంతగా నాటుకుపోయింది కోడి. బిజీ లైఫ్ లో చికెన్ వండుకుని తినే తీరిక లేక ఇన్స్టెంట్ రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు నగరవాసులు. అలాంటి వాటిలో కేఎఫ్సీ ఇప్పుడు చాలా పాపులర్. చికెన్ ప్రియులు ఎవరైనా సరే కేఎఫ్సీ చికెన్ టేస్ట్ చూడని వారు ఉండరు. లెగ్గుల మీద లెగ్ పీసులు లాగించేస్తుంటారు. అయితే ఈ లెగ్గులే మీ పాలిట శాపంగా మారనున్నాయి. కేఎఫ్సీలో చికెన్ తిన్నారంటే రోగాల పాలవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు. కెంటకీ ఫ్రైడ్ చికెన్, అదే కేఎఫ్సీ. అమెరికాలోని కెంటరీ ప్రాంతంలో తయారయ్యే ఈ చికెన్ ప్రపంచంలో 118 దేశాల్లో 18,875 కేఎఫ్సీ అవుట్లెట్స్ ద్వారా సరఫరా అవుతోంది. కేఎఫ్సీ చికెన్ లెగ్స్ అనగానే నోరూరని చికెన్ ప్రియులుండ్రు. అలాంటి కేఎఫ్సీలో అనారోగ్య కారకాలున్నట్లు నిర్ధారించారు. విదేశాల్లో నిషేధించిన మందుల్ని కేఎఫ్సీ చికెన్ లెగ్స్ ప్రాసెసింగ్ లో అధిక స్థాయిలో వినియోగిస్తోందని పరిశోధనలో తేలింది. చట్ట ప్రకారం తినుబండారాల్లో మెనోసోడియం గ్లూటామేట్ ఉంటే దాన్ని విష పదార్థంగా గుర్తిస్తారు. కేఎఫ్సీ చికెన్ లో ఏకంగా ఈకోలీ, సాల్మొనెల్లా వంటి అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సికింద్రాబాద్ నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. రిపోర్ట్ ప్రకారం చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే వ్యాధి కారకాలు కేఎఫ్సీ చికెన్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈకోలీ బ్యాక్టీరియా ద్వారా వాంతులు, విరోచనాలతో పాటు పిల్లలు పూర్తిగా నీరసించిపోతారని, సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో జ్వరం, కడుపు నొప్పి, వాంతులతో పాటు చిన్నారుల కళ్లు, మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, చివరికి అది ప్రాణాల మీదకు తెస్తుందని ఎక్స్పర్ట్స్ తేల్చారు. కేఎఫ్సీ అవుట్లెట్స్ లో దొరికే చికెన్ ఎంత టేస్ట్ గా ఉంటుందో అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మరి అదే అయితే అంతటి డేంజర్ చికెన్ ని కేఎఫ్సీ ఎందుకు అమ్ముతోంది? జనం ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతోంది? కేఎఫ్సీ చికెన్ అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? ప్రాణాలు తీసే విషయం అందులో ఎంతుంది? ఇప్పుడు భారతీయులు, ముఖ్యంగా చికెన్ ప్రియులను వేధిస్తున్న ప్రశ్నలివి. అంతటి డేంజర్ బ్యాక్టీరియా ఉన్న చికెన్ ను కేఎఫ్సీ ఎందుకు అమ్ముతోంది? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికన్ కెంటకీలో చికెన్ ని అత్యంత ప్రమాదకర కెమికల్స్, బ్యాక్టీరియాతో ప్రాసెస్ చేస్తోంది. కోళ్లు వేగంగా పెరగటానికి, బలంగా లావుగా తయారవడానికి ప్రత్యేకమైన హార్మోన్లు ఇస్తున్నారు. కోళ్లని డ్రెస్సింగ్ చేశాక కూడా వాటిని నిల్వ ఉంచడానికి జరిగే ప్రాసెసింగ్ లో కొన్ని ప్రాణాంతక కెమికల్స్ ని, బ్యాక్టీరియాను వినియోగిస్తున్నారు. ఆ బ్యాక్టీరియా, కెమికల్సే ప్రాణాలు తీస్తాయని భారతీయ నిపుణులు నిర్ధారించారు. మరోవైపు అమెరికన్లు కోళ్లలో ఛాతీ భాగాన్ని మాత్రమే తింటారు. లెగ్ పీసుల్ని వదిలేస్తారు. కేఎఫ్సీ కాకుండా అక్కడ మిగతా పౌల్ట్రీ ఫారాల్లో కండపుష్టితో పెరగటానికి కోళ్ల తొడల భాగానికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది తెలిసిన అమెరికన్లు కేవలం కోడి ఛాతీ భాగాన్ని మాత్రమే తిని లెగ్ పీసుల్ని వదిలేస్తారు. అలా వాళ్లు తినకుండా పారేసిన లెగ్ పీసుల్ని కేఎఫ్సీ భారత్ లో ఫ్రై చేసి అమ్మేస్తోందట. ప్రాణాంతక విషాహారాన్ని టేస్టీగా వండి ఇక్కడ జనానికి వడ్డిస్తోంది. కేఎఫ్సీకి వెళ్లి కోడి లెగ్ పీసులు తింటున్న జనానికి ఇవేవీ తెలియవు. తెలిసినా పట్టించుకోరు. ఇదే ఆ కంపెనీకి కోట్లు తెచ్చిపెడుతోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కేఎఫ్సీ చికెన్ చాలా డేంజర్ అని తేల్చేశారు. దాన్ని గుర్తించిన బాలల హక్కుల సంఘం కేఎఫ్సీ సంస్థను నిషేధించాలి అంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది.
అవుట్లెట్స్ ను మూసేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కేఎఫ్సీ అవుట్లెట్స్ ని మూసేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. మొన్న మ్యాగీ, నిన్న సిర్లాక్, ఇప్పుడు కేఎఫ్సీ. ఏది తినాలన్నా నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేఎఫ్సీ లాంటి సంస్థలకి తాళాలు పడేలా చేయాల్సింది.